హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం వీకోటలో ఉన్న అమర్సాయి మోటార్స్ జాన్ డీర్ ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే జాన్ డీర్ 5042D పవర్ ప్రో గేర్ ప్రో మోడల్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం పదండి. ఇక్కడైతే జాన్ డీర్ ఒక లోగో అయితే చూస్తున్నాం. 2 ఎల్లోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఈ బంపర్ విషయానికి వస్తే 80 kgs అయితే ఉంటుందండి, హెవీ బంపరే. బండికి లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ బానెట్ పైన జాన్ డీర్ 5042D పవర్ ప్రో గేర్ ప్రో అని అయితే స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే సెల్ఫ్ మోటార్ అయితే ఉందండి. ఇక స్టీరింగ్ విషయానికి వస్తే సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుందండి. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయినా కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అలానే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే. ఇదండి బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. ఇక్కడ బానెట్ పైన జాన్ డీర్ 5045D అని అయితే చూస్తున్నాం. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే డీజిల్ ఫిల్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. బాష్ పంప్ అయితే వాడారండి. 3 పిస్టన్లు అయితే ఉంటుంది. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండి యొక్క బానెట్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమేమో చూద్దాం పదండి. ఓపెన్ చేయగానే ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ బానెట్లో అయితే 2 హైడ్రాలిక్స్ అయితే ఇచ్చి ఉన్నారండి. చాలా స్మూత్గా అయితే ఉన్నాయి. ఎయిర్ ఫిల్టర్ టైప్ చూసుకున్నట్లయితే డ్రై టైప్ విత్ డ్యూయల్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ కింద అయితే బ్యాటరీ అలానే ఆర్ఆన్ అయితే చూస్తున్నాం. 12 వోల్ట్ దగ్గర పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చి ఉన్నారండి. ఇక ఈ బండి యొక్క హెచ్పి చూసుకున్నట్లయితే 44 హెచ్పిగా ఉంది. ఆర్పిఎం 2100 ఆర్పిఎం. 3 సిలిండర్లు అయితే ఉంటుందండి. బాష్ పంప్ అయితే వాడారు. చాలా మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. కూలింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే కూలెంట్ కూల్డ్ విత్ ఓవర్ఫ్లో రిజర్వర్ అయితే ఉంటుంది. ట్రాన్స్మిషన్ టైప్ చూసుకున్నట్లయితే కాలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. జాన్ డీర్ యొక్క ఓన్ ఇంజన్ అయితే ఉంటుంది. బానెట్ ఓపెన్ చేస్తే బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 6.00x16 అయితే ఉంటుంది. అలానే బ్యాక్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 13.6x28 అయితే ఉంటుంది. ఈ 2 టైర్లు అనేవి జేకే టైర్స్ తోనే వచ్చాయి. బ్యాక్ టైర్స్ కు ఎటువంటి వెయిట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మెడ్గార్డ్ రేక్ పైన చూసుకున్నట్లయితే ఇండికేటర్ లైట్, ఒక హ్యాండిల్ బార్ అయితే ఉంది. ఇక్కడ కింద అయితే ఒక పుట్ స్టాప్ అయితే చూస్తున్నాం. ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం పదండి. ఈ పైకి ఎక్కగానే ఈ డ్రైవింగ్ సీట్ని అయితే 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా. ఇక సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇస్తారండి. స్టీరింగ్ విషయానికి వస్తే 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఉంటుంది. స్టీరింగ్ మధ్యలో జాన్ డీర్ ఒక లోగో అయితే చూస్తున్నాం. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పీలోమీటర్, స్పీడోమీటర్, హీటోమీటర్ అయితే అన్లాగ్లో ఉంటుంది. మిగతా మొత్తం డిజిటలే. ఇక్కడ 12 volts పవర్ సర్క్యూట్, హజార్డ్ లైట్ స్విచ్ అయితే చూస్తున్నాం. ఈ సైడ్ హ్యాండ్ ఎక్సిలేటర్, హార్న్ స్విచ్ తో పాటు హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ కింద విషయానికి వస్తే కీ పాయింట్, హ్యాండ్ బ్రేక్ అలానే మొబైల్ పెట్టుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మిర్రర్ అయితే ప్లేట్ చేసి ఉన్నారు. ఈ బండ్లో ఉన్న బ్రేక్స్ అయితే ఆయిల్ ఇమర్షన్ మల్టీ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటుంది. ఇక్కడే లెగ్ యాక్సిలరేటర్ కూడా చూస్తున్నాం. ఇవైతే మెయిన్ గేర్స్ 1 2 3 4 ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. పక్కనే పీసీడీసీ లివర్ చూస్తున్నాం. రైట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. దీనికైతే సపోర్ట్స్ అయితే ఇచ్చారు. ఈ బండ్లో ఉన్న క్లచ్ విషయానికి వస్తే సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ ఉంటుంది. అదైతే ఆప్షనల్. లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్స్ అయితే రేంజ్ సెలెక్షన్ లివరు, లోడ్, మీడియం, హై అలానే రివర్స్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. కింద అయితే పీటో ఆన్ ఆఫ్ అయితే చూస్తున్నాం. ఇదైతే ఇండిపెండెంట్ పీటో క్లచ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ పైన టూల్ బాక్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక డ్రైవర్ సీట్ కింద చూసుకున్నట్లయితే ఈ లివర్ని అయితే డ్రైవర్ సీట్ని ముందుకు వెనక్కు జరుపుకోవడానికి అలానే ట్రాన్స్పోర్ట్ లాక్ కూడా ఇచ్చి ఉన్నారండి. అలాగే ఈ బండ్లో అయితే డిఫరెన్షియల్ లాక్ అయితే ఉంటుంది. బండి బురదలో ఇరుక్కున్నప్పుడు దీని కానీ ప్రెస్ చేసామంటే ఈజీగా అయితే బయట వస్తుంది. ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. చాలా ఫ్రీగా అయితే ఉంది. బండి అయితే స్టార్ట్ చేస్తా, బీటింగ్ ఎలా ఉందో వినండి. బండి యొక్క బ్యాక్ సైడ్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ తో పాటు నెంబర్ ప్లేట్ ప్లేస్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే ఒక హెలోజన్ హెడ్ లైట్ అయితే చూస్తున్నాం. ఫ్యూల్ ట్యాంక్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇచ్చి ఉన్నారు. 60 లీటర్ల గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది.
ఇక ఇదైతే టాలికన్ లైట్ సెట్టింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ బండ్లో అయితే 3 పాయింట్ లింకేజ్ అయితే ఉంటుంది. ఏడీడీసీ కంట్రోల్స్ అయితే ఉంటాయండి. పీటో విషయానికి వస్తే ఇండిపెండెంట్ 6.P2 అయితే ఉంటుంది. లిఫ్టింగ్ కెపాసిటీ 1600 kgలుగా ఉంది. ఇదండి బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న డైమెన్షన్స్ అయితే చూద్దాం పదండి. టోటల్ వెయిట్ 1810 kgలుగా ఉంది. వీల్ బేసు 1970 mm ఉంది. ఓవరాల్ లెంత్ 3410 mm గా ఉంది. ఓవరాల్ విడ్త్ 1810 mm. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 415 mm గా ఉంది. ప్రెజెంట్ మార్కెట్ లో ఈ బండి కాంపిటీషన్ గా కొన్ని ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 475 DI ఉంది, 44 HP. సెకండ్ మోడల్ ఐచర్ 480 ప్రైమర్ G3 అయితే ఉంది. థర్డ్ మోడల్ స్వరాజ్ 744 FE అయితే ఉంది. ఫోర్త్ మోడల్ కుబోటా MU 4501 అయితే ఉంది. ఫిఫ్త్ మోడల్ పవర్ ట్రాక్ హీరో 42+ అయితే ఉంది. సిక్స్త్ మోడల్ మెస్సీ ఫెర్గుసన్ 244 DI అయితే ఉంది. ఇవేనండి మార్కెట్ లో ఈ బండి కాంపిటీషన్ గా ఉన్న ట్రాక్టర్. ఈ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 5000 గంటలు లేదా 5 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఫైనల్ గా ఈ బండి యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 8 లక్షలు అయితే ఉంటదండి. ఈ ప్రైస్ అనేది మీ షోరూమ్ టు షోరూమ్ అలానే డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ అయితే చేంజ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూ తీయాలో కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ట్రై అయితే చేస్తాను. GST తగ్గించిన విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ట్రాక్టర్ల పైన 12% ఉన్న GSTని 5% అయితే తగ్గించారు. ఎవరైనా ట్రాక్టర్స్ కానీ ఫార్మర్ ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలంటే సెప్టెంబర్ 22 తర్వాత అయితే కొనుక్కోండి, మీకు ఎంతో కొంత తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.